జెంట్స్ లో ఎవరు లేరా? లేడీస్ లో అయితే ప్రేరణ అండ్ యశ్వి. యష్మి ఇద్దరు గట్టిగా అరుస్తున్నారు కదా పూజ. లేడీస్ అన్నాక వాళ్ళ ప్రూవ్ చేయాలి కదా, వాళ్ళ జెన్యూన్ గా. నచ్చని కంటెస్టెంట్స్ ఎవరున్నారు మన హౌస్ లో? నచ్చని వాళ్ళంటే ఏం లేదు, ఓవర్ అయితే నాకు సోనియానే అనిపిస్తుంది. పృథ్వీ విష్ణుప్రియ అంటే ఏమో తెలీదు, వాళ్ళు చెప్తున్నారు కానీ అది ఓన్లీ బిగ్ బాస్ వరకే. మళ్ళీ బయటకు వస్తే అది నిఖిల్ అసలు ఆడట్లేదు. సోనియా చెప్పిందే తను ఫాలో అవుతున్నాడు. హౌస్ లో నుంచి ఎవరు వస్తారు? రీఎంట్రీస్ ఉన్నాయంటున్నారు చాలా మంది. బిగ్ బాస్ ఇప్పటికి అందులోనే రీఎంట్రీ కూడా ఉంది. ఎవరు వస్తే బాగుండే? శేఖర్ భాష, బేబక్క, అభయ్ నగర్. బేబక్క రావాలి, ఎందుకంటే తను ఫస్ట్ వీక్ తను బయట ఎలా ఉందో బిగ్ బాస్ లో కూడా అలానే ఉందని తెలుసు. చూడాలి ఏమైతుందో. శేఖర్ భాషని లోపల కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేస్తారు కదా, అతను కూడా కంటెస్టెంట్స్ అంటే తను ఆడలేదు, జస్ట్ వాళ్ళ ఎవరి మీదైనా ఏదైనా చెప్పాలి అన్నట్టే బిహేవ్ చేశారు కానీ తను ఏం ఆడలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా పాత కంటెస్టెంట్స్ మళ్ళీ వస్తారని చెప్పేసి అంటున్నారు. పాత సీజన్స్ వాళ్ళు ఎవరు వస్తే బాగుంటారు? పాత సీజన్ ఫస్ట్ సీజన్ ఎవరంటే మామూలుగా అందరూ పర్వాలేదు. నో పల్లవి ప్రశాంత్ ఆల్రెడీ సీజన్ 7 విన్నర్ కాబట్టి. ముక్కా వినాశ వస్తాడు. ముక్కా వినాశ ఏమో చూడాలి ఎవరు వస్తారు. మనం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు రాడు కదా. ఈవినింగ్ వాళ్ళు ఏదో కామెడీ చేయాలనుకున్నారు కానీ అక్కడ అంతా ఫ్లాప్ అయిపోయింది. మీ దృష్టిలో టాప్ 5 వరకు ఎవరెవరు ఉండొచ్చు? ఉన్న వాళ్ళు టాప్ 3 పృథ్వీ, నబిల్, యశ్విని అండ్ ప్రేరణ. ఇంకా మణికంఠ ఉండడండి, ఎందుకంటే తను ఏదో చెప్పాలి అనుకుంటుండే, ఏదో చేస్తున్నాడు. నబిల్ గేమ్ ఎలా ఉంది మరి? థ్యాంక్ యూ మేడం.